అందరికీ నమస్కారం అండి. నేను పాడబోతున్న పాట భారతీయతను వెలుగెత్తి చాటుదమా అంట. మన భారతీయుల గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుదమా, మన భరతమాత కీర్తిని నిలుపుదమా, మన భారతీయ గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుదమా చాటుదమా. కట్టులోన బొట్టులోన మన భారతీయులకు పోలిక ఎవ్వరు, మన అమ్మ భరతమాతకు రణమిల్లుదామా, మన అమ్మ భరతమాతకు రణమిల్లుదామా. స్వామి వివేకానంద లాంటి వారిని, స్వామి వివేకానంద లాంటి వారిని ఇచ్చింది అమ్మా, ఇచ్చింది అమ్మా. భారతీయులుగా దేశ విదేశాలలో ప్రపంచ ఖ్యాతిని నిలిచిన మన భరతమాత ముద్దు బిడ్డలు, మన భారతీయ గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుదమా. మన కళాకారులు సాహితీవేత్తలు, మన కళాకారులు సాహితీవేత్తలు గాన గాంధర్వులు విదేశాలలో మన తెలుగు సంస్కృతి వెలుగెత్తి పాడగా, వెలుగెత్తి పాడగా. భరతమాత మన అమ్మ భరతమాత వినగా, భారతీయుల గొప్పతనాన్ని, భారతీయుల గొప్పతనాన్ని ఎవరు ఎవరు వివరించగలరు రేపటి భవితకు, మన భావి భవితకు. సత్యనాదేండ్లో సత్యనాదేండ్లో ఎందరూ మరెందరో తెలుగువారి బిడ్డలు దేశ విదేశాలలో మన కీర్తిని నిలిపారు, మన కీర్తిని నిలిపారు. మన రైతన్నలు, మన రైతన్నలు పండించిన పంటే విదేశాలకు ఎగుమతి. మన భారతీయుల గొప్పతనాన్ని ఎవరు ఎవరు చెప్పగలరు. మన మేధావులు, మన విద్యా బోధకులు, మన మేధావులు, మన విద్యా బోధకులు, మన పాలకులు, మన పాలకులు సేవకులు, వీర వనితలు విప్లవకారులు, మన భారతీయులు, మన భారతీయులు. జై భారత్ మాత అంటూ, జై జై భారత్ మాత అంటూ ఆ తల్లికి ప్రణమిల్లింది ఎందరో, ఆ తల్లికి ప్రణమిల్లింది ఎందరో ఎందరో. మన జాతి గొప్పది భరత జాతి, మన భారతీయులు ఎంతో ఎంతో గొప్పవారని తెలుసుకొని మనసులుకొని రేపటి భావితరాలకు బాసటగా నిలవండి అంటుంది మాధవి సహజ కవయిత్రి. గుంటూరు ఇలా వచ్చింది, మీ అందరికి ఇట్లానే వినిపించానండి, ఇంకా రాయను కూడా రాయలేదు. అందరికీ నమస్కారం.